Yes, I know this is my ease, but sometimes to calm our mind, we need a small break from routine, doing something different, going out, observing life around us. That itself a kind of mind ease. కొంచెం రొటీన్ నుండి బయటకు వెళ్ళడం సమ్టైమ్ డిఫరెంట్ ట్రై చేయడం కూడా మైండ్ రీజన్. సో ఏంటి సడన్గా తెలుగుకి వచ్చింది అనుకుంటున్నారా? జస్ట్ ఊరికే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని. ఏమంటారు? ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాంటి ఒక స్మాల్ డే కోసం నేను రీసెంట్గా నాగపల్లి ఎగ్జిబిషన్ విజిట్ చేశాను. ఈ ఎగ్జిబిషన్లో ఆల్మోస్ట్ 85+ ఇయర్స్ హిస్టరీ ఉంది. ఈ ఇయర్ జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు ఉంటుంది. అప్పుడప్పుడు ఇంకొంచెం పెంచుతారు కూడా. నేనైతే ఈ జనవరి 4న సండే రోజు విజిట్ చేశాను. సిన్స్ నేను చాలా ఎర్లీ డేస్లో వెళ్ళాను కాబట్టి చాలా స్టాల్స్ ఇంకా ఫుల్లీ రెడీగా లేవు. కొన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి కానీ చాలా ప్లేసెస్లో సెటప్ వర్క్ ఆన్గోయింగ్గా ఉంది. యూ కెన్ యాక్చువల్లీ సీ పీపుల్ ప్రిపేరింగ్, అరేంజింగ్ థింగ్స్. ఆ ప్రాసెస్లో కూడా ఒక డిఫరెంట్ వైబ్లా అనిపించింది. సో మీరు ప్లాన్ చేస్తున్నారంటే ఈ వీక్ వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది. మోస్ట్ స్టాల్స్ రెడీ అయి ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వీక్ వెళ్తే ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ ఉంటుంది అని నా ఫీలింగ్. ప్రతిసారి పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేయకుండా కొన్నిసార్లు అలా బయటికి వెళ్ళి అబ్జర్వ్ చేయడం కూడా మైండ్కి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఆల్రెడీ నాగలి ఎగ్జిబిషన్ని విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు గో విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ప్లీజ్ టు నో ఇఫ్ యూ need more content like this. And thank you. With love, signing off.